అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురువై నమః. ఈ శరీరం పేరు కరుణ. కలటూరు గ్రామం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా. మనం ఇప్పుడు బైబిల్లోని ఒక వాక్యాన్ని తెలుసుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనంలోని వాక్యం చూద్దాం. ఎవడైనాను నా వద్దకు వచ్చి తన తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లలను, అక్క చెల్లెండ్రను, అన్న తమ్ములను తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడని ఇక్కడ బైబిల్ వాక్యం ఉంది. అంటే అందరినీ ద్వేషిస్తే నాకు శిష్యుడు ఎలా అవుతారనేది చాలామందికి ప్రశ్న రావచ్చు. దేవుడు ఎవరు ఎక్కడైనా ఇలా చెప్తారా అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ వాక్యాలన్నీ చాలా సూక్ష్మమైన వాక్యాలు, లోతైన అర్థంతో మనం తీసుకుంటే తప్ప బైబిల్ వాక్యాలు మనకు అర్థం కావు. అందువలన ఇప్పుడు అందరినీ ద్వేషించిన వాడే నా శిష్యుడు అన్నారంటే, ఇప్పుడు ప్రపంచపరంగా చూసుకుంటే జ్ఞానులు, అజ్ఞానులు అని రెండు రకాలుగా ఉన్నారు. వాళ్ళలో నుంచి జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా జ్ఞానం తెలియని తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు, అన్న తమ్ములు, భార్య, పిల్లలు వాళ్ళ వైపు చూసుకుంటూ వాళ్ళతో ఉంటూ, అజ్ఞానులుగా ఉన్న వాళ్ళతో ఉండి జ్ఞానిగా చెప్పే వాక్యాలను పట్టించుకోకుండా ఉంటే అలాంటి వాళ్ళు ఆయనకి శిష్యులు కానేరు అని చెప్పారనమాట. అందువలన జ్ఞాన మార్గంలో ఉండి అజ్ఞాన మార్గంలో ఉన్న తల్లిదండ్రులైనా, భార్య పిల్లలైనా, అక్క చెల్లెళ్ళైనా కనీసం తన ప్రాణాన్నైనా సరే ద్వేషించి జ్ఞాన మార్గంలో ప్రభువు వారు చెప్పిన వాక్యానికి అనుగుణంగా అనుసరించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.